హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ది మూవీస్ హంటర్ ఛానల్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, కీరా అద్వానీ కాంబినేషన్లో గ్రేట్ డైరెక్టర్ శంకర్ గారి డైరెక్షన్లో దిల్ రాజు గారు నిర్మిస్తున్న మూవీ గేమ్ చేంజర్. ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ గురించి ప్రొడక్షన్ ఇచ్చిన అప్డేట్స్ అండ్ సోషల్ మీడియాలో లీక్ అయిన ఫొటోస్, వీడియోస్, స్టోరీ పాయింట్స్ అన్ని కలిపి చూస్తే ఈ మూవీ కథ ఖచ్చితంగా ఇదే అయి ఉంటుంది అని అనిపిస్తుంది. గేమ్ చేంజర్ మూవీ కథ ఏంటంటే, ఈ రెండు ఫొటోస్ చూస్తే రామ్ చరణ్ డ్యూయల్ రోల్ అని, గెటప్స్ అండ్ టైం పీరియడ్ ప్రకారం థింక్ చేస్తే తండ్రి కొడుకులుగా యాక్ట్ చేస్తున్నారు అని అర్థమవుతుంది. గేమ్ చేంజర్ టైటిల్లో ఉన్న స్వస్తిక్ గుర్తు అండ్ చెస్ కింగ్ పీస్ ని చూస్తే ఇది ఒక పొలిటికల్ స్టోరీ. ఇందులో హీరో కింగ్ మేకర్ అని అర్థమవుతుంది. ఈ వీడియోలో శ్రీకాంత్ రామ్ చరణ్ ని చూస్తే రామ్ చరణ్ పొలిటికల్ లీడర్, అతని వలన శ్రీకాంత్ పొలిటికల్ లీడర్ గా నిలబడ్డాడు అని తెలుస్తోంది. నాకు ఈ మూవీ కథ గురించి థింక్ చేస్తున్నప్పుడు ఒక పాయింట్ స్ట్రాంగ్ గా అనిపించింది. అది ఏంటంటే, మెగాస్టార్ చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారి గురించి. వీళ్ళ ఇద్దరిని పొలిటికల్ కింగ్ మేకర్స్ అని పబ్లిక్ చాలాసార్లు అన్నారు. చిరంజీవి గారు ప్రజాసేవ చేద్దామని ప్రజారాజ్యం పార్టీని పెట్టారు. ప్రజల కోసం పోరాటం చేయడానికి ఫస్ట్ ఉండే పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారికి సపోర్ట్ గా రాజకీయాల్లోకి వచ్చారు. చిరంజీవి గారు గెలిచారు, కానీ కొన్ని అనివార్య కారణాల వలన తన పార్టీని వేరే పార్టీలో విలీనం చేశారు. పవన్ కళ్యాణ్ గారు మాత్రం తగ్గేదేలా అంటూ జనసేన పార్టీని పెట్టి తన ప్రజా పోరాటాన్ని కొనసాగించి 2024లో 100% స్ట్రైక్ రేట్ తో గెలిచి డిప్యూటీ సీఎం గా అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఈ ఎలక్షన్ లో గేమ్ చేంజర్ అయ్యారు. ఈ రియల్ లైఫ్ స్టోరీ పాయింట్స్ కి సినిమా ట్రిక్స్ వాడి గేమ్ చేంజర్ మూవీ స్టోరీ చేసి ఉంటారు. ఇంకా మెగా ఫ్యాన్స్ కి గేమ్ చేంజర్ సినిమా పండగే కదా. గేమ్ చేంజర్ మూవీ కథ ఏంటంటే, పెద్ద రామ్ చరణ్ పొలిటికల్ పార్టీ పెడతాడు. తన అనుచరుడు శ్రీకాంత్ రామ్ చరణ్ కి వెన్నుపోటు పొడిచి పార్టీని సొంతం చేసుకుంటాడు. గొప్పవాడవుతాడు. అతని కొడుకు ఎస్జే సూర్య. ఈ ఇద్దరు అధికార బలంతో ప్రజల్ని హింసిస్తూ అడ్డగోలగా సంపాదిస్తారు. వీళ్ళ గవర్నమెంట్ లో ఐఏఎస్ అధికారిగా యంగ్ రామ్ చరణ్ వచ్చి శ్రీకాంత్, ఎస్జే సూర్య ఆట ఎలా కట్టిస్తాడు, తన ఐఏఎస్ తెలివితో టిట్ ఫర్ టాట్ గేమ్ ఆడి ఎలా గేమ్ చేంజర్ అయ్యాడు అనేది సింపుల్ గా ఈ మూవీ కథ అయి ఉంటుందని నేను అనుకుంటున్నాను. స్క్రీన్ ప్లే ప్రకారం ఫస్ట్ హాఫ్ యంగ్ రామ్ చరణ్ స్టోరీ బిల్డప్ గా, సెకండ్ హాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో ఓల్డ్ రామ్ చరణ్ స్టోరీ గూస్ బంప్స్ తో ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. గేమ్ చేంజర్ మూవీ స్టోరీ ఇదే అయితే చిరంజీవి, పవన్ కళ్యాణ్ గారి రియల్ లైఫ్ స్టోరీని ఇన్స్పైర్ అయినట్లే కదా. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారి పొలిటికల్ కెరియర్ లో జరిగిన గూస్ బంప్స్ తెప్పించే రియల్ ఇన్సిడెంట్స్ ని ఈ మూవీలో పెట్టాలని ప్రయత్నిస్తున్నారంట. అందుకే ఈ మూవీ లేట్ అవుతుందని ఒక గాసిప్ వినిపిస్తోంది. డైరెక్టర్ శంకర్ గారు ఈ స్టోరీని తన వంతు స్ట్రాంగ్ స్క్రీన్ ప్లేతో, రిచ్ విజువల్స్తో, బిల్డప్ షాట్స్తో ఏ రేంజ్లో సినిమా అవుట్పుట్ తీసి ఉంటారో అర్థం చేసుకోండి. ఈ మూవీ పక్కా కమర్షియల్ సూపర్ హిట్ అవుతుంది అని నాకు అనిపిస్తుంది. ఈ మూవీ రిలీజ్ అయ్యి ఏ రేంజ్లో కలెక్షన్ సాధించవచ్చు అని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.